రిలేషన్షిప్స్ మీద నీ ఒపీనియన్? ఇంకోసారి मेरा चैन वैन सब उजड़ा అంటే పెళ్ళికన్నా ముందు తెలుస్తుందమ్మా. ఉండద్దు చైత్రి ప్లీజ్, నాకు అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు అసలు నాతో. ఓకే పాస్. నా మీద పడేటట్టు పాస్ ఏంది పాస్, అసలు అండ్లకేంచి రండి బయటికి ఫస్ట్. ఏందది మనని ఏమంటారు, నాకు తెలుగులో చెప్పనీకి వస్తలేదు. మన రిచువల్స్ ఏంటిది, మనము ఎలాంటి దాంట్లో పద్ధతులు ఆచారాలతో ఉన్న మంచి అది ఏంది, కొత్త కొత్త అన్ని పిచ్చి ఫారెన్వి తీసుకొచ్చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ మళ్ళీ నార్త్ ఇండియా నుంచి ఇది చేసుకొని ఇదవుతున్నా. అది నేను అసలు రాంగ్, వెరీ రాంగ్. ఒప్పుకోను అసలు. నువ్వు కొన్ని క్వశ్చన్లు కూడా అడిగినాయి కూడా గలీజ్ ఉన్నాయి కానీ నేను జవాబిస్తున్నాను. నేను అసలు ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నాయి అవన్నీ. అవును నడిచేది, ఒకరిని చూసి ఒకరిని చూసి ఇంకొక మెథడ్లలో పోతున్నారు. ముందు పెళ్ళి ఇంట్లో ఇది చేస్తున్నారు, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు అని ఫోటోషూట్స్ అనేసి, హల్దీలు అనేసి, అవని ఇవని ఎక్కువ చేసుకుంటున్నారు కదా. ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చేస్తున్నారు ఓకే, బట్ దాంట్లో మళ్ళీ ఫోటోషూట్స్ లిమిట్లెస్ అయిపోతున్నది, ఖర్చులు ఎక్కువ చేస్తున్నా. అవన్నీ నేను ఏమో ఒప్పుకోబుద్ది కాదు. ఓకే, a working woman and a house maker guy, is it normal? నార్మల్, అది అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. అబ్బాయి పని చేయడు, he doesn't earn, he just looks after the house. అట్లీస్ట్ ఏదో ఒకటి చూస్తున్నాడు కదా, అది కూడా చేయకుండా కూర్చుంటే అప్పుడు చెప్పుకోవాలా ఎట్లా అవుతుంది అనేసి. ఒక మనిషి అన్నప్పుడు ఉండాలా, ఏదన్నా ఒక యాక్టివిటీస్ అనేసి ఉండాలా, ఒక పని ఉండాలి, డైలీ రొటీన్ అయితే ఉండాలి కదా. ఎర్న్ చేస్తేనే మనిషి అన్నది కాదు కానీ, బట్ ఏదో ఒకటి ఇది ఉండాలి కదా, రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి కదా. ఒక ఫ్యామిలీ అన్నప్పుడు వైఫ్కి ఉండాలా, హస్బెండ్కి ఉండాలి, ఇద్దరికి ఉండాలి. హస్బెండ్ బాగా సంపాదిస్తున్నా అనేసి వైఫ్ కూడా ఇట్లా ఉన్నది అనేసి అంటే దట్ ఈస్ ఆల్సో నాట్ అది యాక్సెప్టబుల్ కాదు. ఇల్లుని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట మంచిగా వండుకొని ఉండాలని వైఫ్కి కూడా ఉంటుంది. అట్లనే హస్బెండ్కి కూడా ఒకవేళ ఆయన ఎర్న్ చేయకపోతే వేరే దాంట్లో ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది పార్ట్నర్కి. he chooses his mom over me, or she chooses her dad over him, అది రైట్? కరెక్ట్. ఎందుకు పేరెంట్స్ కన్నప్పుడు ఏం చేస్తే పెళ్ళిళ్ళు అయితే పక్కకు జరిపోవాలా? అట్లా ఏం లేదు. అంటే ప్రతి సిచువేషన్ లో నువ్వు మదర్ నే సెలెక్ట్ చేస్తావా, వైఫ్ ని చూడవా? చూస్తారు, ఉంటది కదా. మదర్ దగ్గర ఇన్నేళ్ళు పెరిగినప్పుడు మదర్ని అట్లెట్లా నో అని అంటారు. నువ్వు అంటారేంది? బట్ హీ షుడ్ చూస్ మీ. నో, చూస్ చేయాలా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ మదర్కి ఇవ్వాలి కదా. దాని సిచ్యువేషన్ బట్టి ఏం టాపిక్ ఏది దాన్ని బట్టి ఉంటుంది. ఇది అనేది కొంచెం ఒక సిచ్యువేషన్ నీకేం చెప్తావా? మరి నాకు అర్థం కాదు సిచ్యువేషన్ అంటే జనరల్ క్వశ్చన్స్ అడుగుతున్నా. ఒక ఎగ్జాంపుల్ చెప్తే దీని మీద కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కదా అని చెప్పేసి. జల్ది చెప్పు, టైం అవుతుంది. అమ్మాయికి బయటికి వెళ్ళాలని ఉంది. షీ వాంట్స్ టు హ్యావ్ డిన్నర్ అవుట్ సైడ్. She wants to have private dinner, like she wants to spend time with her husband or boyfriend or whatsoever. But the mother is like, లేదు నేను ఇంట్లోనే ఇంత మంచిగా వండుతా, ఇంట్లోనే ఉందాము అని చెప్పేసి అంట. సో వాట్ ద గై షుడ్ డూ నౌ? చెప్పాలా, చెప్పి తీసుకొని వెళ్ళాలి. అది అబ్బాయి మీద ఉంటుంది డిపెండ్. అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొని పోతాను నేను, తను కొంచెం అది ఇదని చెప్పి చేయాలా. తను మదర్ ఎట్లా అర్థం చేసుకునే దాన్ని బట్టి. లేదు అర్థం చేసుకోకుండా కొన్నిసార్లు కాంప్రమైజ్ కావాలి, ఇంకేం చేస్తాము. టైం బీయింగ్లో అది అర్థమైపోతుంది కానీ అంతే. ఆ టైంలోనే పోవాలి, ఆ టైంలోనే స్పెండ్ చేయాలి, ఆ టైంలోనే టైం ఇది చేయాలని అంటే కొన్ని సాక్రిఫైస్. బేసిక్గా ఇట్స్ 50-50. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మదర్, ద పర్సన్ అండ్ సిచ్యువేషన్, ద గర్ల్ అండ్ ద సిచ్యువేషన్. ఓకే, ఒక రిలేషన్షిప్ ఆర్ ఒక మ్యారేజ్లో ఏజ్, హైట్, వెయిట్, సాలరీ మ్యాటర్సా? ఓకే, లెట్స్ గో విత్ ఏజ్. ఏజ్ మ్యాటర్స్ ఇన్ ఎ రిలేషన్షిప్? ఎస్. హైట్ ఈడు జోడు ఉండాలి కంపల్సరీ. నా పర్స్పెక్టివ్లో చెప్తున్నాను నేను, అందరి పర్స్పెక్టివ్లో చెప్తున్నా, నా పర్స్పెక్టివ్లో చెప్తున్నా. ఈడు జోడు ఉండాలి. శాలరీ ఉండాలి, మినిమం ఎర్నింగ్ ఉండాలి. అట్లా ఏమవుతుంది అంటే ఎర్నింగ్ కరెక్ట్గా లేకపోతే ఫ్యామిలీ స్టార్ట్ అయినప్పటి నుంచి
స్టార్ట్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మళ్ళా మనస్పర్ధాలు, డిఫరెన్సెస్ తట్టుకోనికి కాదు అంటే ఇదవుతుంది. అందుకే కొంచెం స్టేబుల్గా ఉండి పెళ్ళి చేసుకొని కొద్దిగానే మనకి రాబడి అనేది ఉంటే ఫ్యామిలీ ఫామ్ ఉండడానికి మినిమం థింగ్స్ ఫస్ట్ అయితే సింగిల్గానే ఉంటారు. తర్వాత పిల్లలు ఉన్నప్పుడు కూడా ఇవాళ రేపు వీటి కాలంలో కొంచెం ఖర్చులు బాగానే ఉంటున్నది. ఏదైనా సరే పెంచాల, స్కూలింగ్ అన్నా, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఉంటున్నది. అప్పుడు ఎవరి మీద డిపెండ్ అవుతారు? ఎవరిని అడగలేరు, అడగద్దు కూడా. అది అట్లున్నది ప్రపంచం ఇప్పుడు. ముందంటే పేరెంట్స్ ఇది ఉంటుండే, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుండే. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే కంపల్సరీ, సపోర్ట్ చేసినా చేయకున్నా కానీ సొంత కాలం మీద కొంచెం అంతా కంపల్సరీ మినిమం స్టేబిలిటీ ఉన్నప్పుడే ఫ్యామిలీని ఫామ్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్. ఓకే, సిచ్యువేషన్షిప్ ఆర్ వన్ నైట్ స్టాండ్స్ మీద నీ ఒపీనియన్? నాకు అంత క్వశ్చన్ ఇంగ్లీష్లో అడగకే, తెలుగులో అడుగు. సిచ్యువేషన్షిప్ అంటే ఇప్పుడు ఇద్దరు ఒక సిచ్యువేషన్ తగ్గట్టుకో రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. సో ఇవాళ సిచ్యువేషన్ అనేది ఫ్రెండ్షిప్ ఉందనుకో ఫ్రెండ్షిప్ ఉంటారు. రేపు సిచ్యువేషన్ రిలేషన్షిప్ లైక్ యువర్ మై గై యువర్ మై గర్ల్ అని అనుకున్నారు అనుకో, ఆ రోజు రిలేషన్షిప్లో ఉంటారు. ఆ నెక్స్ట్ డే ఇంకో వేరే సిచ్యువేషన్ ఉంటే వేరే సిచ్యువేషన్ ఉంటారు అనమాట. సిచ్యువేషన్ తగ్గట్టుగా రిలేషన్షిప్ ఉంటుంది. దే ఆర్ నాట్ కమిటెడ్, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ సింగిల్. సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటారు అనమాట. అదేంది దాని మీద ఏమో నాకు అసలు అర్థమే కాలేదు. దాన్ని ఏమంటారు? నాకు ఆన్లైన్ డేటింగ్ యాప్స్ మీద బాగా ట్రెండ్ అవుతుంది అనమాట ఇది. నాకు తెలియదు కదా మరి అది అసలు. అందుకే అంటే నా సిచ్యువేషన్ చెప్పాడు అది అసలు. ఇప్పుడు ఇవాళ ఫ్రెండ్స్ ఇవాళ నాకు ఐ నీడ్ అ పర్సన్ టు కేర్ అనుకో, ఐ రీచ్ అవుట్ టు హిమ్. ఐ డోంట్ వాంట్ హిమ్ టు బీ మై బాయ్ ఫ్రెండ్, కడల్ విత్ మీ, ప్యాంపర్ మీ, అవన్నీ అవసరం లే. ఐ వాంట్ హిమ్ టు జస్ట్ లిసన్. ఐఎమ్ హ్యావింగ్ అ బ్యాడ్ డే, సో ఐ వాంట్ హిమ్ టు లిసన్. అలాంటి ఒక పర్సన్. ఇవాళ నాకు లైక్ ఐ నీడ్ అ గై, ఐ వాంట్ టు గో అవుట్ ఆన్ అ డేట్, నాకు ఇట్లా కొంచెం లవీ డవీ ఉండాలని అనిపిస్తుంది అనుకో, దే కాల్ హిమ్. సో ఆ సిచ్యువేషన్లో దిల్ బీ దేర్ బాయ్ ఫ్రెండ్. ఒక సిచ్యువేషన్లో ఫ్రెండ్ లాగా, నేను ఇప్పుడు అందరితో వెళ్తున్నా, ఐ నీడ్ అ ఫ్రెండ్ అలాంగ్ విత్ మీ అంటే ఒక ఫ్రెండ్. అట్లా సిచ్యువేషన్ తగ్గట్టుగా రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. ఏమో దాని మీద నాకు అంత ఐడియా లేదు. దానికి నన్ను ఏం చెప్పమంటున్నావు? అంటే అంత ట్రెండ్ అవుతుంది, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆ సిస్టమే అర్థం కాలేదు. ఇంకా నాకు ఒపీనియన్ ఏముంటుంది తొక్క. అండ్ ఇంకోటి ఏం అడిగా, ఇన్స్టెంట్గా దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ కాలం పోరలు ఇన్స్టెంట్గా ఆలోచిస్తున్నారు. ఈరోజు ఇంత ఈ పండుకుని లేచినామంటే మళ్ళీ కొత్త షెడ్యూల్ అట్లా ఉండదు. వన్ నైట్ స్టాండ్స్ బేసిక్గా. వన్ నైట్ స్టాండ్స్ అంటే ఇంకా అదే నాకు అర్థం కాలేదు. ఒక్క రోజు అయిపోయిందంటే అయిపోయినాయి క్వశ్చన్లు. ఇంకా లాస్ట్ క్వశ్చన్, వి కమింగ్ టు అన్ ఎండ్. నేను ఇది యాక్చువల్గా టిక్ మార్క్ పెట్టుకుని లాస్ట్లో అడుగుదామని చెప్పేసి. సో ఇది ప్రజలు అడిగిన చాలా డిమాండెడ్. ఎవరే వాళ్ళు? నాకెందుకు ఇయర్ క్వశ్చన్స్, నీకేడేస్తారు క్వశ్చన్స్? నేను అడిగే వాళ్ళని. అలేక్యా అయితే we coming to an end to this video, and one strong question. నువ్వు ఇంకా ముందుకెందుకు వస్తుంది? ఇంకా క్వశ్చన్ అడుగుతున్నట్టు చూస్తున్నా. లాస్ట్ క్వశ్చన్ and we'll end this video. We both, ఏ ఫోన్ పక్కన పెట్టు, చెప్పు. we both love each other. మేము ఆల్మోస్ట్ చాలా రోజుల నుండి, నెలల నుండి, సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాం అది ఇది. బట్ మా పేరెంట్స్ ఒప్పుకుంటలేరు. కన్విన్స్ చేయాలా? ఎందుకు ఒప్పుకుంటలేరు? ఆవలించి ఆపే ఆన్సర్ చేయి. జనరల్గా మాట్లాడుతున్నాను కదా చైత్రి. సో నేను జనరల్గా న్యాచురల్గా ఉండి నేను జవాబిస్తున్నాను. వాళ్ళకి అర్థం కాదు అంటే ఇలా అర్థమవుతుంది వాళ్ళకి. ఎందుకు ఒప్పుకుంటలేరో దాని మీద ఉండాలని. ఎందుకు ఒప్పుకోవట్లేదు? గుట్టిగా అన్ని మంచుకున్నా కూడా ఒప్పుకోండి. ఈ కాలంలో అయితే ఇప్పుడు ముందు ఒక 4-5 years బ్యాక్ 4-5 years నుంచి లవ్ మ్యారేజెస్ యాక్సెప్ట్ చేస్తున్నారు పేరెంట్స్. ఎందుకు అని అంటే అట్లీస్ట్ అర్థం చేసుకున్నటోళ్ళనైనా వాళ్ళు లైఫ్ని పార్ట్నర్స్ని లీడ్ చేస్తారు అన్న ఒక కాన్సెప్ట్ మీద ఏదైనా సరే, ఇంటర్ కాస్ట్ అయినా సరే, కాస్ట్కి రిలేటెడ్ లేకున్నా సరే ఇది చేసుకుంటున్నారు. సో ఒప్పుకుంటలేరు అంటే పేరెంట్స్ ఎందుకు ఒప్పుకుంటున్నారు, ఏ పాయింట్ మీద ఒప్పుకుంటలేరో దాని మీద ఆలోచించాలి. ఏదన్నా పాయింట్ ఉందని మేము సపరేట్ అవ్వాలనుకుంటున్నాం, మేము కలిసి ఉందాం అనుకుంటున్నాం, కానీ పేరెంట్స్ ఒప్పుకుంటలేరు. తెగించేయచ్చా? అట్లా తెగిస్తారు. పేరెంట్స్ ఉట్టిగా గుడ్డిగా ఒప్పుకోరు అనేసి ఉండదు. కంపల్సరీ వాళ్ళకు కూడా ఒక పాయింట్ కనబడాలి. నాకు తెలియదు మరి కాస్ట్ గురించి, కులాల గురించి ఆలోచించే పేరెంట్స్ గురించి నాకు తెలియదు, వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లుంటాయో. బట్
మంచి పిల్లల గురించి మంచి కోరే పేరెంట్స్ గురించి అయితే ఆలోచిస్తారు. ఏంటంటే పిల్లగాడు కరెక్ట్గా ఉన్నాడా, పిల్లగాడు స్టేబుల్గా ఎర్నింగ్ ఉందా, ఏంటిది, ఇల్లు కరెక్ట్గా ఉందా, వాళ్ళ పేరెంట్స్ మంచిగా ఉన్నారా, అవన్నీ చూస్తారు. ఒకవేళ ఏదైనా కొంచెం తేడాగా అనిపిస్తుంది అంటే ఒప్పుకోరు డెఫినెట్గా. దాని మీదనే ఇదవుతారు. లేదేమన్నా కానీ ఉండాలని అంటే అది నేను అది ఒప్పుకున్నది పాయింట్ కరెక్ట్ కాదు. ఓకే, 1 more question. అయిపోయినాయి కదా క్వశ్చన్లు, మళ్ళీ అడుగుతాం. ఇంకొక క్వశ్చన్, లవ్ మ్యారేజెసా అరేంజ్ మ్యారేజెసా? బోత్ ఆర్ గుడ్. విచ్ డు యూ సపోర్ట్ మోర్? ఆలోచించి చేసుకొని ముందుకు జరగాలి ఎప్పుడైనా కానీ. బోత్ ఆర్ గుడ్. అరేంజ్డ్ అయినా కూడా మన తర్వాత పెళ్ళి చేసి అన్నీ చూసి చేస్తాం. తర్వాత పిల్లగాడు అండర్స్టాండింగ్లో లైఫ్ లీడ్ చేసుకుంటూ సిచ్యుయేషన్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండడము అరేంజ్ మ్యారేజ్లో ఉంటుంది, లవ్ మ్యారేజ్లో కూడా ఉంటుంది. లవ్ చేసుకునేటప్పుడు ఒకరికొకరు ఇష్టపడేటప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఇటు మనుషులనే ఇష్టపడుతారు. తర్వాత ఎప్పుడైతే రిలేషన్ ఫామ్ అవుతుందో అప్పటి నుంచి కంపల్సరీ ఆ డే 1 నుంచి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయిపోతుంది. అవి అడ్జస్ట్ చేసుకొని ఉంటేనే ఏదైనా కరెక్ట్గా ఉంటుంది. ఈ 2 సేమే, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా. ఏమని ఇస్తావు నాకు? నాకు అరేంజ్ మ్యారేజ్ అవుతుందా లవ్ మ్యారేజ్ అవుతుందా ఏమవట్లే, నేను ఎందుకు ఇస్తాను? నాన్సెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత జ్ఞానం ఇచ్చినందుకు. మనం స్ట్రగుల్ అవుతున్న దంపతులకి ఏదైనా కొంచెం జ్ఞానం బుద్ధి ఏమైనా వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా మంచి కోరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్. తగ్గేదిలే. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.